హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. హుండాయ్ i20 ఫేస్ లిఫ్ట్ మోడల్ స్పోర్ట్స్ వేరియంట్ది. చాలా వాల్యూ ఫర్ మనీ, హైయెస్ట్ సేల్స్ ఈ వేరియంట్ ఉంటాయి. మనకు ఒక పీస్ఫుల్ హ్యాచ్ బ్యాక్ కావాలి ఆల్రౌండర్గా అంటే i20 బెస్ట్ ఆప్షన్. కానీ ఈ మధ్య మైలేజ్ డ్రాప్ ఇష్యూస్ ఉన్నాయి, సేఫ్టీ ఇష్యూస్ ఉన్నాయి లేటెస్ట్ మోడల్వి. ఇంకేమైనా ఇష్యూస్, అదర్ ఇష్యూస్ ఉన్నాయేమో డైరెక్ట్ ఓనర్ ద్వారా తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. ఒక్కసారి మీ పేరు చెప్పారా? శివకుమార్. ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఓకే, ఇది ఎప్పుడు పర్చేస్ చేశారు? ఇది 23లో పర్చేస్ చేశారు. 2 years అవుతుంది. ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు మీరు ఈ గ్యాప్లో? ఒక 30,000 తిరిగాను. 30,000 తిరిగారు. రైట్. ఇది స్పోర్ట్స్ వేరియంట్ వస్తుంది. అవును, వాల్యూ ఫర్ మనీ. ఎంత పడింది కాస్ట్ అయితే మనకి? ప్రైస్ ఆన్ రోడ్ తీసుకున్నప్పుడు 985 పడ్డది. ఓకే, అప్పుడు డిస్కౌంట్ ఉండే ఓ 50,000. రైట్. సో 985 పడ్డది. ఓకే, ఇది హ్యాచ్ బ్యాక్ చూస్ చేసుకున్నారు. ఓకే, దీంట్లో మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి కాంపిటీషన్గా. బెలినో వస్తుంది అండ్ ఆల్ట్రోస్ కూడా వస్తుంది. అది కాకుండా మీరు i20కి రావడానికి రీజన్ ఏంది? మెయిన్గా ఏంటంటే లుక్స్ పరంగా నాకు ఇది నచ్చింది. సో నేను ఇది పిక్ చేసుకున్నా. ఓకే, చాలా మంది ఈ లుక్స్ నచ్చలేదు అంటున్నారు. రేర్ లుక్ కానీ ఫ్రంట్ లుక్ లేదు, కొంచెం ఇది షార్ప్, మంచి నైస్ లుక్ కనబడుతుంది, ప్రొఫెషనల్ గా అనిపిస్తుంది. అంటే బ్యాక్ కొంచెం బాగుండదు కానీ ఫ్రంట్ వ్యూ నాకు చాలా బాగా నచ్చింది. ఓకే, సో అందుకనే ఈ సెగ్మెంట్కి వచ్చారు. పెట్రోల్ ఆప్షన్ ఒకటే ఉంది కదా, డీజిల్ లేదని ఎప్పుడన్నా రిగ్రెట్ ఫీల్ అయ్యారా మీరైతే? మైలేజ్ చూస్తుంటే ఫీల్ అవ్వాల్సి వచ్చింది. మెయిన్ i20లో మైలేజ్ రాదు అంటున్నారు. మరి ఎంత వస్తుంది? సిటీ హైవే ఎంత వస్తుంది? యాక్చువల్లీ ఏంటంటే సిటీలో అయితే ఒక్కోసారి 10-11 వస్తుంది. ఇంకా ఫుల్ గచ్చిబౌలి ఆ ఏరియాలోకి వెళ్ళాము అనుకోండి, రైట్, ఇంకా 8, 9, 10 లోపు 10 బిలో కూడా ఉంటుంది. బంపర్ టు బంపర్ ఉంటాయి. ఇంకా ఎస్యూలా బిహేవియర్ చేస్తుంది. ఇంకోటి, ఇది పర్ఫార్మెన్స్ లాగలుగుతుందా? ఇది మామూలుగా 5 members కూర్చున్నప్పుడు అయితే లాగుతుందా ఈ బండి అనేది? కొంచెం లాగ్ అనిపిస్తుంది, కొంచెం స్టీరింగ్ హార్డ్ ఫీలింగ్ వస్తుంది. అదే ఇంకా సెకండ్ గేర్లో కూడా కొంచెం పికప్ ఇష్యూ అనిపిస్తుంది. ఓకే, నాకైతే మెయిన్గా ఓకే సెకండ్ గేర్లో కొంచెం పికప్ ఇష్యూ అనిపిస్తుంది. రైట్. మీరు ఏమన్నా ఈ 2 yearsలో ఇష్యూస్ అబ్జర్వ్ చేశారా? ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ కార్లో? మెయిన్లీ ఏంటంటే డ్రాబ్యాక్ ఏంటంటే మైలేజ్. ఓకే, అవిలో కూడా మనం 100 క్రాస్ చేసినామంటే 16, 15 లోపే ఉంటుంది. ఓకే, 100 క్రాస్ చేస్తే. ఇంకా సిటీలో కూడా మైలేజ్ ఇష్యూ మెయిన్గా. ఓకే, ఇప్పుడు ఫుల్ లోడెడ్ అయితే కొంచెము పికప్ కూడా డ్రాప్ అయినట్టు అనిపిస్తుంది, అంత పర్ఫార్మెన్స్ ఇవ్వదు. ఓకే, 5 members కూర్చుంటే కొంచెం స్టీరింగ్ కూడా హార్డ్ అనిపిస్తుంది. ఓకే, ఒకటి. రైట్. గ్రౌండ్ క్లియరెన్స్ ఇష్యూ ఏమైనా వచ్చిందా మీకు ఇప్పటివరకు i20లో? యాక్చువల్లీ హ్యాచ్ బ్యాక్ అంటే మినిమం ఎలా ఉంటుంది అలా టచ్ అయిందా ఎప్పుడన్నా మీకైతే? కొంచెం హెవీ స్పీడ్ బ్రేకర్స్ ఉంటే టచ్ అయ్యిద్ది, ఫుల్ లోడ్ ఉంటే టచ్ అయ్యిద్ది. ఇంకా 1-2% ఉంటే ఏం టచ్ అవ్వదు. కానీ కరెక్ట్. ఇంకోటి, సస్పెన్షన్ ఎలా అనిపిస్తుంది మీకైతే పర్సనల్గా? మోస్ట్లీ నేను ఏంటంటే 1-2 members వెళ్తాం కార్లో. రైట్. సో నాకు ఎప్పుడు సస్పెన్షన్ అది పెద్ద ఇష్యూ అనిపించలేదు. ఓకే, 5 members కూర్చుంటే మాత్రం హెవీ స్పీడ్ బ్రేకర్స్ ఉంటే మాత్రము టచ్ అవుద్ది, అదొకటి. బ్రేకింగ్ అయితే కాన్ఫిడెన్స్ ఉంటుందా? మారుతిలానే కొంచెం జాగ్రత్త? యాక్చువల్లీ బ్రేకింగ్ పర్ఫెక్టే ఉంటుంది, కానీ నాకు 2 incidents అయ్యాయి. ఒకసారి ఇంటికి వెళ్తుంటే 800 above ఉంది. సడన్గా కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ బ్రేక్ ల్యాగ్ అయిపోయింది. అంటే పడ్డది కానీ కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లేట్గా పికప్ అయింది. ఓకే, ఆ టైంలో కొంచెం ఫియర్ అనిపించింది. అట్లా 2 times అయ్యింది. నేను కస్టమర్ అంటే హుండాయ్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను. లేదు సార్, మ్యాక్సిమం అయి ఉంటుంది కానీ కొంచెం మీరు అలా ఫీల్ అయి ఉంటారని అలా కవర్ చేసేసారు. కానీ యాక్చువల్లీ లేట్ అయింది, ఎందుకంటే రెగ్యులర్గా మనం బ్రేక్ చేసే వాళ్ళకి ఐడియా తెలిసిపోతుంది కదా. కరెక్ట్. ఇంకోటి, చాలామంది i20 అండర్ 10 lakhsలో స్పోర్ట్స్ వేరియంట్ చూస్ చేసుకుంటారు. 12 lakhs పెట్టొద్దు ఎందుకు ఈ కార్కి, 10 lakhsలో స్పోర్ట్స్ వేరియంట్ వాల్యూ ఉంటుంది, అన్ని ఫీచర్స్ వస్తాయి అంటారు. సో ఒక్కసారి మనం చూద్దాం. ఈ ఫాగ్లెస్ అయితే మీరు వేయించుకున్నారా లేదంటే అవే వచ్చాయా? ఇది కంపెనీతో వచ్చాయి, స్పోర్ట్స్ వేరియంట్లో వస్తాయి. ఓకే, టాప్ ఎండ్లో మళ్ళీ రావు, అది డిజైన్ ఏదో మార్చినట్టున్నారు. టాప్ ఎండ్లో ఫాగ్లెస్ రావు, స్పోర్ట్స్లో వస్తాయి. త్రో ఎలా ఉంది మీకైతే? హెలోజిన్ వచ్చాయి. అది 23 మోడల్ కదా, ఇప్పుడు 25కి వచ్చేసరికి చాలా చేంజెస్ వచ్చేసి తీసేశారు ఫాగ్ లైట్స్ కూడా. మీకు నైట్ టైం త్రో ఎలా ఉంది హెడ్ లైట్స్? యాక్చువల్లీ హైవేలో ఈ లైటింగ్ సరిపోవట్లేదు.
ఓకే. ఆపోజిట్ ఎల్ఈడి లైట్స్ అవి ఉంటాయి కదా, అవి పడితే ఇది పెద్దగా విజువల్గా అనిపించట్లేదు. బట్ ఈ సిటీ హాలోజన్ ల్యాంప్స్ ఇవి స్పోర్ట్స్కి వచ్చినాయి. రైట్ రైట్, సిటీ వరకు సరిపోతుంది. ఓకే, సిటీ ఆఫీస్ పర్పస్లో యూస్ఫుల్. కరెక్ట్. ఇంకోటి వాళ్ళ ఎల్ఈడీస్ వాళ్ళు ఏమంటారంటే అసలు మాకు ఇంకా ఏమీ కనిపించట్లేదు, ఎల్ఓజీనే బెటర్ అని వాళ్ళు అంటున్నారు. సో కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి అన్ని ఎల్ఈడీస్ అయ్యేసరికి అవును. ఆపోజిట్ ఎల్ఈడి ఫోకస్ పడేసరికి ఇది పెద్ద లైటింగ్లా అనిపించట్లేదు. కరెక్ట్. ఇంకోటి స్పోర్ట్స్లో మనకు అలై వీల్స్ రావు, ఇది అవును బ్లాక్ వీల్ క్యాప్సే వస్తాయి. అవునవును, చూడడానికి మాత్రం అలైస్ లానే ఉంటాయి. మీరు అలైస్ని ఎప్పుడైనా మిస్ అయ్యారా, లేదంటే పర్లేదు అలైస్ లానే ఉందనుకుంటారా? అంటే కొంచెం లుక్ మిస్ అవుతుంది, అలైస్ కొంచెం మంచి పాస్ట్ లుక్ అనిపిస్తుంది. రైట్. ఇంకోటి వెనకాల ప్రొఫైల్ మీకు నచ్చిందా, లేదంటే కాంప్రమైజ్ అయినా? కాంప్రమైజ్, ఎందుకంటే ఈ ఇందులో ఆల్ట్రోజ్ ఉంటుంది, ఇంకా దీనికన్నా ఇంకా బాగోదు. సో ఇంకా కంపేరింగ్ టు కొన్ని చేస్తే ఓకే ఫైన్ అనిపించింది. మీకు వెనకాల ఏసీ వెంట్స్ వచ్చాయి? వచ్చాయి, రైట్, ప్రాబ్లం లేదు. ఈ కార్లో ఏసీ ఎలా ఉంటుంది మామూలుగా? ఓకే ఫైన్, యాజ్ యూజువల్ అన్ని కార్లలానే బాగానే ఉంటుంది, ఏసీ ఏమి ఇష్యూ లేదు. రైట్, ఇది ఆన్ చేయకపోతే ఇంకా అది మొత్తుకుంటూ ఉంటుంది. స్పోర్ట్స్ వేరియంట్లోనే మనకు డిజిటల్ డిస్ప్లే వచ్చేసింది, క్లస్టర్ ఇన్ఫర్టైన్మెంట్ వచ్చింది, ఆటో క్లైమేట్ కంట్రోల్ వచ్చింది, స్టీరింగ్ కంట్రోల్స్ వచ్చాయి, క్రూజ్ కంట్రోల్ కూడా వచ్చింది. సో అందుకే వాల్యూ ఫర్ మనీ అని అంటుంటాం దీంట్లో. ఆ ఫ్యాన్సీ ఫీచర్స్ అవి అయితే రావు, బ్లూ లింక్ అవి వైర్లెస్ ఛార్జింగ్ అలాంటివి తప్పితే ఇంపార్టెంట్ అన్ని ఆమ్రెస్ట్ కానివ్వండి. ఈ సీట్ కవర్స్ ఏంటంటే స్టోరీ, ఇది నేను ఎక్స్టర్నల్గా చేయించుకున్నాను, బయట నుంచి చేయించారా? అవును. రైట్ రైట్. ఎంత పడింది ఇది కాస్ట్ అయితే సీట్ కవర్స్కి? ఇది సీట్ కవర్స్కి 15,000 అలా పడ్డది సీట్ కవర్స్. రైట్, పవర్ విండోస్ వచ్చాయి, లాక్ సిస్టమ్, ఓఆర్విఎం సజెస్ట్ ఫోల్డింగ్ వచ్చాయి. మ్యూజిక్ క్వాలిటీ ఎలా ఉంటుంది దీంట్లో? ఇది సఫిషియెంట్, హార్మోన్ చాలా బాగుంటుంది. ఇక మైలేజ్ హెవీ బేస్ కాకుండా సఫిషియెంట్గా 2 hours విన్నా కూడా నీకు హెడేక్ అనే ఫీల్ రాదు. రైట్ రైట్ రైట్. ఇంకోటి గేర్స్ ఎప్పుడన్నా లాగ్ కానివ్వండి, పడకపోవడం, రివర్స్ గేర్ కాస్త స్టక్ అవుతుంది, లాగ్ అనిపిస్తుంది, అప్పుడప్పుడు సరిగ్గా పడదు. ఇంకా కంపెనీ వాళ్ళని అడిగితే ఇది కామన్ ఇష్యూ, జనరల్గా అలానే ఉంటాయి ఏ కార్లోనని వాళ్ళు చెప్పారు. క్లచ్ అయితే సాఫ్ట్గా ఉంటుంది, లైట్గా ఉంటుంది, ఎక్కువ డీప్ ప్లే కూడా ఉండదు. స్పోర్ట్స్ వేరియంట్లో మనకు కీలెస్ ఎంట్రీ వస్తుంది, కీస్ కూడా మనకు టాప్ మోడల్ కీస్ లాంటి ఫీల్ ఉంటుంది చూడండి. అంటే పైనుంచి కవర్ చేశారు, బట్ నార్మల్గా అయితే అలాగే ఉంటాయి కీస్. ఏమైనా రస్ట్ ఇష్యూస్ చూసారా ఈ 2 years? ఇప్పటికైతే ఏం కనపడలేదు, ఇప్పటికైతే ఏమి రాటిల్ సౌండ్స్ వస్తాయా క్యాబిన్లో, అంటే ప్లాస్టిక్ సౌండ్స్, డోర్ సౌండ్స్ హెవీగా అయితే ఏం లేదు, లైట్గా ఏమైనా వినిపిస్తుంటుంది, లైట్గా నాయిస్ అనిపిస్తుంది. ఏమైనా బాటిల్స్ అవి పెడితే ఇంకా మోర్ డిస్టర్బెన్స్ చేస్తాయి అవి, ఇంకా అవి ఏం లేకుంటే నాయిస్ ఏమి ఉండదు. రైట్, మనకి రివర్స్ కెమెరా వచ్చింది, షార్క్ ఫిన్ యాంటీనా వచ్చింది, వైపర్ ఒకటి ఏం మిస్ అయ్యింది, అంటే డిఫాగర్తో మేనేజ్ చేసేయచ్చు, అంత ఇబ్బంది ఏమి ఉండదులే మన దాంట్లో. కానీ సో ఈ ఫీచర్స్ కానీ ఎక్కువ పెద్ద టెన్షన్స్ ఏమి ఉండవు. ఒకటి మైలేజ్ ఇష్యూ, సేఫ్టీ గురించి మాట్లాడితే ఆల్ట్రోస్తో కంపేర్ చేస్తే ఎలా అనిపిస్తుంది? ఇది ఆల్ట్రోస్ కంపేర్ చేస్తే చాలా లెస్ సేఫ్టీ, 3.5 3 ఉంది అంతే. ఓన్లీ నేను మోస్ట్లీ సిటీలో యూజ్ చేస్తా, సో అంత హెవీ స్పీడ్ ఏమి వెళ్ళాం కాబట్టి ఓకే సేఫ్. సర్వీస్ విషయం మీకు మెయింటెనెన్స్ కాస్ట్ ఎలా వస్తుంది? మెయింటెనెన్స్ వేరే అంటే హచ్ బ్యాక్తో కంపేర్ చేసుకుంటే ఇది కాస్త ఎక్కువనే, మినిమమ్ 7,000-8,000-9,000 వేసేస్తారు. కొంచెం ప్రీమియం సైడ్ ఉంటుంది సర్వీస్ కాస్ట్ అనేది. అంటే ఇంకా రిపేర్లు ఏం లేకుండానే ఓకే, జనరల్ సర్వీస్, జనరల్గా ఆయిల్ చేంజ్ చెకప్కే 7 to 9 ఆ మధ్యలో వేసేస్తారు. ఓకే, సో ఓవరాల్ డీసెంట్ మనకి అన్ని కూడా ఆల్ కవరేజ్ తోటి. ఓకే, నా యూస్ పరంగా అయితే నాకు సఫిషియెంట్ ఆఫీస్కి వెళ్ళడానికి, ప్లస్ ఎప్పుడన్నా ఒకసారి ఇంటికి వెళ్తాం, మరి బెల్లంపల్లి, సో ఎప్పుడన్నా ఒకసారి వెళ్తా కాబట్టి ఇది నాకు 1.2 cylinder సరిపోతుంది పికప్లో కూడా. సో 4 cylinders వచ్చే పెట్రోల్ ఇంజన్తో మనకు బెలినోతో కంపేర్ చేస్తే సో బెటర్ అనుకోవచ్చు. ఇంకా అది బిల్డ్ క్వాలిటీ ఇంకొంచెం ఇంకా వ్యరస్ట్గా ఉంటుంది అంటారు బెలినోది. సో i20 కొంచెం బెటర్, ఆల్ట్రాస్ ఇంకా బాగుంటుంది. రైట్, సో ఫైనల్గా దీని ఆన్ రోడ్ ప్రైస్, డౌన్ పేమెంట్, ఈఎంఐ షేర్ చేసుకోరు ఒకసారి? యాక్చువల్లీ నేను ఈఎంఐ వచ్చి 12,000 పే చేస్తున్నా. ఓకే, 6 yearsకి పెట్టుకున్నాను. రైట్ రైట్.
3.5 చేశాను. రైట్. సో ఓవరాల్ డీసెంట్ కార్ పర్చేస్ చేయొచ్చు. ఒక బ్యాక్ లుక్, ఒకటి మైలేజ్ ఇష్యూ, సేఫ్టీ 3 ఓకే అనుకుంటే i20లో పెద్దగా టెన్షన్స్ ఉండవు. డీసెంట్ మెయింటెనెన్స్ అండర్ 10,000లో మనకు సర్వీస్ కాస్ట్ కూడా అయిపోతుంది. స్పేర్ పార్ట్స్ కూడా డీసెంట్గా ఉంటాయి. సో ఇది రివ్యూ మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా ఇలాగే మీ ఓనర్షిప్ రివ్యూని మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బో తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడ మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను, అక్కడ కూడా మెసేజ్ చేయొచ్చు. ఏ 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా హైదరాబాద్లో నేను మీ వరకు వచ్చి ఇలాగే రివ్యూ అనేది తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీన్ ద నెక్స్ట్ వీడియో. డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్స్, రైడ్ చేసే వాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ మర్చిపోవద్దు.